ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం అంటే చాలా మందికి ఈ దినాన నిర్లక్ష్యం అయిపోతా ఉంటున్నది. ఎందుకంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క దినము నా సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. అయితే ఈ రోజున ఉపవాస ప్రార్థనలు కావచ్చు, మరి లేకపోతే ఆన్‌లైన్ ప్రేయర్స్ కావచ్చు, లేకపోతే మాస ప్రార్థనలు కావచ్చు, శుద్ధీకరణ కూటాలు కావచ్చు, పరిశుద్ధాత్మ కనిపెట్టు కూటాలు కావచ్చు, ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చాలా మిస్ అవుతున్నావంటే నీకు దేవుని పట్ల ఆసక్తి తక్కువైపోతుంది. అంటే దేవుని పట్ల ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి పిలిచిన వెంటనే మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఫీల్ అవ్వకూడదని. ఈ రోజున పరలోక రాజ్యము నీకు నాకు అవసరము. ఓకేనా? దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి నిన్ను ఆయన వెలపెట్టి కొన్నాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రావాలని ఆ ఇంటెన్షన్, ఆ ఆశ నీ జీవితంలో ఉండాలి. కాబట్టి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు నువ్వే పోగొట్టుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాలు వద్దు అనుకుంటే ఎవరేం చేయలేరు. కాబట్టి ఈ రోజైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకివ్వాలని నా ప్రభు ఆశపడుతుంటుండగా నువ్వు వేస్ట్ చేసుకోకు, మిస్ చేసుకోకు. దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచైనా గడపమని ప్రభు యొక్క వాంఛ, ఆశ ఉంటున్నది. మే గాడ్ బ్లెస్ యూ.